ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ పార్టీలో ఆయన ఫైర్ బ్రాండ్ లీడర్. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయ సన్యాసం ప్రకటించారు. కొద్ది రోజులుగా తన సొంత నియోజకవర్గంలో పోటీ చేసేది లేదని, కానీ తన భార్య మాత్రం పోటీలో ఉంటారని చెప్తున్నారు. అయితే ఆయన ప్రకటన వెనుక పెద్ద వ్యూహమే ఉందన్న చర్చ జరుగుతుందా? సిట్టింగ్ సీటును భార్యకు వదిలేసి మరో నియోజకవర్గం నుంచి పోటీకి దిగేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ ఆ నేత ఎవరు? ఎక్కడి నుంచి పోటీకి ప్లాన్ చేస్తున్నారు? తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓ ఫైర్ బ్రాండ్ లీడర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఆయనలో ఫైర్ ఏ మాత్రం తగ్గలేదు. గతంలో ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడ్డారు. ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో కీలక పదవి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం జగ్గారెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆయన భార్య నిర్మలకు టీజీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చారు. దీంతో తనకు పదవి రాలేదన్న అసంతృప్తితో ఉన్నట్లున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేసేది లేదని పదే పదే ప్రకటిస్తున్నారు. అయితే జగ్గారెడ్డి ఈ ప్రకటన చేయడం వెనుక బలమైన కారణమే ఉందని ప్రచారం సాగుతుంది. 2029 ఎన్నికల్లో నిర్మలా జగ్గారెడ్డిని సంగారెడ్డిలో పోటీ చేయించి ఆయన మాత్రం పటాన్చెరు నియోజకవర్గంలో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తుంది. ఈ ప్లాన్ లో భాగంగానే మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నోటి నుంచి ఈ ప్రకటన వచ్చిందని ప్రచారం సాగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జగ్గారెడ్డి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేతిలో ఓడిపోయారు. అయితే జగ్గారెడ్డి ఓడిపోవటం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం జరిగింది. ఎమ్మెల్యేగా గెలుచుంటే జగ్గారెడ్డి మంత్రి అయ్యేవారని అప్పట్లో చర్చ కూడా నడిచింది. అందుకే ఆయన ఓటమి నుంచి ఇంకా తేరుకోలేదని సన్నిహితులు చెబుతున్నమాట. కానీ ఆయన మాత్రం వచ్చే ఎన్నికల్లో తన కుటుంబానికి 2 సీట్లు అనే ప్లాన్తో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి తన భార్యను పోటీలో దింపేసి తాను కూడా పటాన్చెరు నుంచి రంగంలోకి దిగేందుకు ఇప్పటి నుంచే కాంగ్రెస్ శ్రేణులకు దగ్గరవుతున్నట్లు తెలుస్తుంది. ఇదే విషయమై జగ్గారెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దల వద్ద తన మనస్సులోని మాటను సైతం బయటపెట్టినట్లు ప్రచారం సాగుతుంది. ఇక 1986లో మున్సిపల్ కౌన్సిలర్గా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన జగ్గారెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దాంతో 2004లో గులాబీ బాస్ కేసీఆర్ టికెట్ ఇవ్వడంతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కేసీఆర్ పై తిరుగుబాటు చేసి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దగ్గరయ్యారు. ఇక 2009లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక 2018లో సంగారెడ్డి ఎమ్మెల్యేగా 3వ గెలుపొందారు. కానీ 2023లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ జగ్గారెడ్డి సంగారెడ్డి నియోజకవర్గం విషయంలో తన మనస్సు మార్చుకున్నారు. సంగారెడ్డిలో తాను ఎమ్మెల్యేగా జీవితంలో పోటీ చేయనని ఈ ఏడాది ప్రారంభంలో శపథం చేశారు. ఇప్పుడు మరోసారి వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి నేను కాదు నా సతీమణి నిర్మలా జగ్గారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉంటారని ప్రకటించారు. నిర్మలా జగ్గారెడ్డి ప్రస్తుతం తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఆమె జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా సేవలందించారు. అయితే తన సతీమణిని సంగారెడ్డి నుంచి బరిలోకి దింపి తాను పటాన్చెరుపై దృష్టి సారించే వ్యూహంతో జగ్గారెడ్డి పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే జగ్గారెడ్డికి పటాన్చెరు నియోజకవర్గంలో బలమైన వర్గమే ఉంది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పటాన్చెరు కూడా సంగారెడ్డిలో పాకంగా ఉండేది. దాంతో పాత కాంగ్రెస్ నేతలకు టచ్లోకి వెళ్లిన జగ్గారెడ్డి తనకు మద్దతుగా రావాలని కోరుతున్నట్లు తెలుస్తుంది. 2029 ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన ఖాయమని, దాంతో తనకు అండగా నిలిస్తే మీకు అండగా నేనుంటానని చెప్తున్నారట. ఇదిలా ఉంటే పటాన్చెరు పాలిటిక్స్ కాంగ్రెస్ పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారాయి. అక్కడ నీలం మధు ముదిరాజ్, కాటా శ్రీనివాస్ గౌడ్, సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహపాల్ రెడ్డి అన్నట్లుగా రాజకీయం సాగుతుంది. గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన కాటా శ్రీనివాస్ వర్గంతో పొసగకపోవడంతో ఆయన తిరిగి బీఆర్ఎస్ కు వెళ్లిపోయారనే టాక్ ఉంది.
ఈ క్రమంలో ప్రచారం జరుగుతున్నట్లుగా జగ్గారెడ్డి పటాన్చెరు నియోజకవర్గంపై నిజంగానే దృష్టి సారించారా? రాబోయే రోజుల్లో జగ్గారెడ్డి వ్యూహం సమీకరణాలు ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయి అనేది తెలంగాణ కాంగ్రెస్ లో ఉత్కంఠ రేపుతుంది. మరోవైపు పటాన్చెరులో అవకాశం దక్కని పక్షంలో సదాశివపేట నుంచైనా పోటీ చేసేందుకు జగ్గారెడ్డి ప్లాన్ బి రెడీ చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది.